ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్భగవద్గీత షోడశ అధ్యాయము అనగా 16వ అధ్యాయము చదువుకుంటున్నాము. ఇప్పుడు దానిలోని శ్లోకాలను చదివి శ్రీకృష్ణ భగవానుడు మనకు ఏమని చెప్తున్నాడో, ఏమని సందేశం ఇస్తున్నాడో తెలుసుకుందాం. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయ భోగానుభవములయందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను మిక్కిలి పురుషార్థిని కనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. అసౌ మయా హతః శత్రుః హవిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయు నా గుప్పిటనేయున్నవి. నేనే గొప్ప బలవంతుడను. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాలా సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము కలవాడను. నాతో సమానుడు మరి ఒకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములు ఇయ్యగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహాజాలమునందు చిక్కుకొని అసుర లక్షణములు కలవారు విషయభోగములు యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞేస్తే దంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్ను కానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుచుందురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషింతోభ్యసూయకాః. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశలై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతర శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజసమోశ్రమశుభాన్ ఆసురిష్వేన యోనిషు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులను, నరాధములను మాటిమాటికిని ఈ సంసారం నందు అసూరీ యోనులలోనే నేను పడవేయుచుందును.
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్త్వైవ కౌంతేయ తతో యాంతధమాం గతిం. ఓ అర్జున, ఈ అసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మ ఎందును అసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజించవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు, వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియే ప్రాప్తింపదు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతోపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపిద్విభాగయోగ నామ షోడశోధ్యాయః సమాప్తం. ఇంతటితో దైవాసుర సంపద్విభాగ యోగం అనే 16వ అధ్యాయము సంపూర్ణం. రేపటి వీడియోలో 17వ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి.